నేరుగా మన ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కేవలం ఒక ప్రాచీన దైవం గురించి మాత్రమే కాకుండా ఒక ఉత్కంఠభరితమైన చారిత్రక ప్రయాణాన్ని కూడా చూడబోతున్నాం. ఈ విషయాలన్నీ మనం పరిశీలించిన చారిత్రక మూలాల నుంచే నేరుగా తీసుకున్నాం. అసలు అంత అత్యంత శక్తివంతమైన ఒక ప్రాచీన దేవత ఒక చారిత్రక రహస్య రవాణా ఆపరేషన్కు అంటే ఒక స్మగ్లింగ్ ఆపరేషన్కు ఎలా కేంద్రబిందువుగా మారారు? ఈ ప్రశ్న వినగానే భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ప్రయాణం ప్రాచీన పురాణాల కాలం నుంచి మొదలై వెలకట్టలేని ఒక బంగారు విగ్రహాన్ని కాపాడటం కోసం 18వ శతాబ్దంలో జరిగిన ఒక అత్యంత తెలివైన రహస్య ఆపరేషన్ వరకు సాగుతుంది. మొదటి విభాగం కామాక్షి అమ్మవారి మూలాలు. ఈ అద్భుతమైన కథ శక్తిపీఠం అనే అనంతమైన దైవిక శక్తి కేంద్రంతో ముడిపడి ఉంది. ఇక్కడ అసలు విషయం అర్థం కావాలంటే ముందుగా ఆ పేరు వెనుకున్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి. కామాక్షి అంటే తన కన్నులతో కోరికను మేల్కొల్పేది అని లేదా అందమైన కళ్ళు కలిగినది అని అర్థం వస్తుంది. అంటే అనంతమైన దయ, అలాగే అందరినీ ఆకర్షించే ఒక గొప్ప కాంతి ఉన్న దేవత అన్నమాట. మన పురాణాలేం చెబుతున్నాయంటే పరమశివుడు సతీదేవి పార్థివదేహాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ అమ్మవారి వీపుభాగం లేదా కళ్ళు భూమిపై పడిన ప్రదేశమే కంచిలో ఉన్న ఈ శక్తివంతమైన ఆలయంగా మారిందట. అలా ఒక దైవిక శక్తి ఉద్భవించడమే ఆ ప్రదేశానికి అంతటి అపారమైన పవిత్రతను తెచ్చిపెట్టింది. రెండవ విభాగం శాంతపరచడం. శ్రీచక్రం వెనుకున్న రహస్యం. మూలాధారాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ప్రారంభంలో ఈ ప్రదేశంలో అమ్మవారి తేజస్సు అత్యంత తీవ్రంగా, సామాన్యులు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని ఒక ఉగ్రరూపంలో ఉండేదట. మరి ఈ అపారమైన శక్తిని సామాన్య మానవులు ఎలా తట్టుకుంటారు? అప్పుడే 8వ శతాబ్దానికి చెందిన గొప్ప గురువు ఆదిశంకరాచార్యుల వారు జోక్యం చేసుకుని ఆ ఉగ్రమైన శక్తిని మనం సురక్షితంగా చూసి తరించేలా ఒక చిరునవ్వు చిందించే మాతృమూర్తి రూపంగా మార్చారు. ఇది ఎంత తెలివిగా జరిగిందంటే అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి ఆయన అక్కడ ఒక శక్తివంతమైన శ్రీచక్రాన్ని, దానితోపాటు విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అమ్మవారి ఎదురుగానే వినాయకుణ్ణి ఎందుకు పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. తన బిడ్డను చూడగానే ఏ తల్లికైనా సహజంగానే ప్రేమ పొంగివచ్చి ఉగ్రత తగ్గిపోతుంది కదా. ఆ విధంగా శ్రీచక్రంతో పాటు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఆలయంలోని శక్తిని అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. మూడవ విభాగం కాంచీపురం ఆలయ అన్వేషణ. ఈరోజు మనం కాంచీపురం ఆలయంలోకి వెళ్తే అదొక అద్భుతమైన అనుభూతినిస్తుంది. గర్భగుడి వైపు మనం వేసే ప్రతి అడుగు ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. అంటే మనం నేరుగా లోపలికి వెళ్ళిపోలేం. ముందుగా క్షేత్రపాలకుడైన ఆ అయ్యప్పస్వామివారి అనుమతి తీసుకోవాలి. ఆ పవిత్రమైన 24 స్తంభాల గాయత్రీ మండపంలోకి ప్రవేశించడానికి ముందు మనలో ఎంతటి భక్తిభావం, గౌరవం ఉండాలో ఈ పద్ధతి మనకు నొక్కి చెబుతుంది. ఎప్పుడైతే అర్చకుడు చప్పట్లు కొట్టి ఆ తెరను తొలగిస్తాడో అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కళ్ళెదుట కనిపిస్తుంది. ప్రాపంచిక కోరికలను జయించడానికి గుర్తుగా ఒక చేతిలో చెరకుగడను పట్టుకుని కుడిభుజంపై ఒక రామచిలుకతో ఎంతో ప్రశాంతమైన యోగాసన భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. సాధారణంగా ఇతర ఆలయాల్లో లాగా నిల్చుని కాకుండా అమ్మవారు ఇలా పద్మాసనంలో కూర్చుని ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయం అడుగడుగున ఎన్నో ప్రాచీన రహస్యాలతో నిండి ఉంటుంది. శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడే స్తంభం ఇక్కడ ఉంది. ఇది సంతానం లేని వారిని కరుణిస్తుందని గట్టి నమ్మకం. అలాగే ఒక అద్దం గుండా భక్తులను అల్లరిగా గమనించే చోర కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక అన్నిటికంటే విశేషమేమిటంటే అర్చకుడిచ్చే హారతి మంటతో పాటే అమ్మవారి కళ్ళు కూడా కదులుతాయనే ఒక బలమైన విశ్వాసం అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులని చేస్తుంది. నాల్గవ విభాగం బంగారు విగ్రహం యొక్క రహస్య ప్రయాణం. సరే, ఇక్కడ నుండి మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపి ఒక ఉత్కంఠభరితమైన చారిత్రక థ్రిల్లర్లోకి అడుగుపెడదాం. 18వ శతాబ్దంలో దేశంలో విపరీతమైన రాజకీయ అస్థిరత ఉండేది. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, నవాబుల మధ్య ఎప్పుడూ ఘర్షణలే. ఈ దండయాత్రల సమయంలో ఆ అమూల్యమైన, స్వచ్ఛమైన బంగారంతో చేసిన బంగారు కామాక్షి విగ్రహాన్ని దోపిడీదారుల నుండి కాపాడే చాలా పెద్ద బాధ్యత కంచి ఆచార్యుల మీద పడింది. ఇంక వేరే దారిలేక విగ్రహాన్ని రహస్యంగా కాంచీపురం నుండి మరో చోటికి తరలించక తప్పలేదు. దారి దోపిడీదారులు శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ఆలయ పూజారులు అప్పట్లో ఒక అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శించారు. ఆ బంగారు విగ్రహానికి నలుపు రంగులో ఉండే పునుగు పూసి బట్టలతో గట్టిగా చుట్టేశారు.
చూసేవాళ్లకు అది ఒక మశూచి వ్యాధి సోకిన చిన్న పిల్లవాడిలా కనిపించేలా మారువేషం వేశారు. ఒక మూసి ఉన్న పల్లకీలో అంటువ్యాధి ఉన్న పిల్లాడిని తీసుకెళ్తున్నామని నమ్మించడం ద్వారా దారిలో ఎవరూ ఆ పల్లకీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చాలా తెలివిగా తప్పించుకున్నారు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ రహస్య ప్రయాణం ఆ విగ్రహాన్ని దక్షిణంగా ఏకంగా 320 కిలోమీటర్ల పైనే ప్రయాణించేలా చేసింది. ఎన్నో ప్రదేశాలు మారుతూ చివరకు మరాఠా పాలకుల సహాయంతో 1771వ సంవత్సరంలో తంజావూర్లో శాశ్వతంగా పూర్తి భద్రత నడుమ ఆ బంగారు కామాక్షి అమ్మవారిని సురక్షితంగా ప్రతిష్ఠించారు. 5వ విభాగం ప్రపంచవ్యాప్తంగా కామాక్షి అమ్మవారి వైభవం. కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాకుండా విశ్వమాత యొక్క ఈ విశిష్ట రూపంపై ఉన్న భక్తి అనూహ్యమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చరిత్రలో ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొని మరీ ఈ భక్తి నిలబడింది. ఉదాహరణకు 1560లో గోవాలో పోర్చుగీజుల వినాశనకరమైన దాడుల సమయంలో కూడా విగ్రహాన్ని కాపాడుకుని వేరే ప్రాంతానికి తరలించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని జొన్నవాడలో పెన్నా నది ఒడ్డున ఉన్న 12వ శతాబ్దపు ప్రాచీన ఆలయం అమ్మవారిపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యంగా నేటికీ నిలుస్తోంది. ఇది ప్రాచీన విశ్వాసాల ఆధునిక విస్తరణను భలే అద్భుతంగా వివరిస్తోంది. సంప్రదాయ దక్షిణ భారతీయ వాస్తుశిల్పంతో ఐరోపాలోనే 2వ అతిపెద్ద హిందూ దేవాలయంగా జర్మనీ దేశం మధ్యలో సగర్వంగా నిల్చున్న ఈ శ్రీ కామాక్షి ఆలయం చూస్తే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. విశ్వాసానికి ఎల్లలు లేవని ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. కన్నులతో కోరికను మేల్కొల్పేది అని అర్థం వచ్చే ఒక దైవం శతాబ్దాలుగా ఖండాలు దాటి ఇంతటి అపారమైన భక్తిని ఎలా మేల్కొల్పుతోనే ఉంది? మన కళ్ళెదుటే చరిత్రపుటల్లో ఇంకా ఇలాంటి ఎన్ని ప్రాచీన రహస్యాలు దాగి ఉన్నాయో కదా. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఖచ్చితంగా మీ అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను.